నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్ నేను విజయ్ శంకర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మంగళగిరిలో 11వ జాతీయ చేనేత దినోత్సవం హాజరైన సీఎం చంద్రబాబు మంత్రులు బీసీ రిజర్వేషన్లు ముస్లింలకు ఎలా ఇస్తారన్న కేంద్ర మంత్రి కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదన్న కిషన్ రెడ్డి బీసీ రిజర్వేషన్లు ఆమోదించకుంటే బీజేపీ ఓటమి ఖాయం గాంధేయ పద్ధతిలో పోరాడతామన్న మంత్రి పొన్నం అమెరికాతో రాజీ పడే ప్రసక్తే లేదన్న ప్రధాని మోదీ ట్రంప్ టారిఫ్ వార్పై ఘాటుగా కౌంటర్ షబ్బీర్ అలీ బీసీ అవుతాడా? కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఓవైసీ కుటుంబం నగరంలో ప్రజల ముందు పెట్టాలి. 31 సీట్లు బీసీలకు రిజర్వేషన్ అటువంటి సీట్లలో ఈరోజు మజ్లిస్ పార్టీ ముస్లింలు గెలిచారు. ఏ రకంగా 31 సీట్లు బీసీలకు అన్యాయం జరిగిందో కాదంటారా ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది. బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ లో ముస్లింలకు ఇవ్వడం ఒకటే అడుగుతా ఉన్నాను. అసదుద్దీన్ ఓవైసీ బీసీ అవుతాడా? కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. అజారుద్దీన్ బీసీ అవుతాడా? కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. షబ్బీర్ అలీ బీసీ అవుతాడా? కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఓవైసీ కుటుంబానికి రిజర్వేషన్ ఇస్తారా? కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఇది బీసీలకు అన్యాయం చేయడం కాదా? కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఈరోజు ఉన్నటువంటి కార్పొరేటర్స్, బీసీ స్థానాలలో గెలిచినటువంటి కార్పొరేటర్స్ ఏ రకంగా కోట్లకు అధిపతులో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ సర్వే చేసి హైదరాబాద్ నగరంలో ప్రజల ముందు పెట్టాలి. 31 సీట్లు బీసీలకు రిజర్వేషన్ అటువంటి సీట్లలో ఈరోజు మజ్లిస్ పార్టీ ముస్లింలు గెలిచారు. ఏ రకంగా 31 సీట్లు బీసీలకు అన్యాయం జరిగిందో కాదంటారా ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది. ముస్లింలకు 10% రిజర్వేషన్లు తీసేస్తే 42% బీసీ రిజర్వేషన్లపై తానే బాధ్యత తీసుకుంటారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ముస్లింలకు 10% రిజర్వేషన్లు తొలగిస్తే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని మోదీతో కలిసి మాట్లాడతారని అన్నారు. అసదుద్దీన్ ఓవైసీ, అజారుద్దీన్, షబ్బీర్ అలీ బీసీలు ఎలా అవుతారని ప్రశ్నించారు. ముస్లింలను బీసీ రిజర్వేషన్లతో ఎలా ముడిపెడతారని ప్రశ్నించారు. ఈ విషయంలో రేవంత్ ప్రభుత్వం పునరాలోచన చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. భారత్పై టారిఫ్ వార్ చేస్తున్న ట్రంప్కు ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. దేశ ప్రయోజనాల విషయంలో తగ్గేదేలే అని, రైతుల ప్రయోజనాలు కాపాడడంలో రాజీ పడే ప్రసక్తే లేదని, దేనికైనా సిద్ధమని ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన ఎంఎస్ స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సమావేశంలో మోదీ మాట్లాడారు. రైతుల ప్రయోజనాలే మా ప్రభుత్వ తొలి ప్రాధాన్యం. ఈ విషయంలో భారత్ ఎప్పటికీ రాజీ పడదు. సుంకాల పెంపుతో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని మాకు తెలుసు. అయినా రైతులు, మత్స్యకారుల ప్రయోజనాల కోసం సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు ప్రధాని మోదీ. और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं. मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए
मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है। किसानों की आय बढ़ाना, खेती पर खर्च कम करना, आय के नए स्रोत बनाना, इन लक्ष्यों पर हम लगातार काम कर रहे हैं। हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है। కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, కాంగ్రెస్ నేత అజ్మీరా శ్యామ్ నాయక్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ వాగ్వాదంలో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే కాంగ్రెస్ నేతపై బాటిల్ విసిరేశారు. పంపిణీ కార్యక్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులను ఎమ్మెల్యే ప్రస్తావించారు. ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకున్న శ్యామ్ అధికారిక కార్యక్రమంలో గత ప్రభుత్వ విషయాలను ఎందుకు మాట్లాడుతున్నారని అనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాట పెరగడంతో ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఎదురుగా ఉన్న వాటర్ బాటిల్ను శ్యామ్ నాయక్ పై విసిరారు. దీంతో పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. దాదాపు వారం రోజుల నుంచి అన్ని మండలాల్లో కూడా అధికారులు, జేసీ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా మరి ప్రభుత్వం చేపట్టినటువంటి రేషన్ కార్డ్స్ మరి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి సామ్నాయ గారు, ఆయన ఏమంటున్నాడు, మొన్న కూడా ప్రతి మండలికి ఇచ్చిన తర్వాత, అధికారులు ఇచ్చిన తర్వాత ఈయన వచ్చేసి కార్డులు మళ్ళీ గుంజుకొని అందరి దగ్గర ఫోటోలు తీసుకొని ఈయన చేతుల మీద ఇచ్చుకొని అధికార ప్రోగ్రాంలో వచ్చేసి ఇచ్చేసి ఆయన చేసే కార్యక్రమం ఆయన చేస్తున్నాడు. మేమెవడో కూడా పట్టించుకుంటలేము. కానీ ఈరోజు మేము మాట్లాడుతున్నాం. ఆ రోజు ఏవైతే మేనిఫెస్టోలో చెప్పారు, ఇప్పుడు అధికారులతో ఏం చెప్పిస్తున్నారు? జేసీ గారు ఏమన్నా గత ప్రభుత్వం ఇవ్వలేదు, మరి చాలా రోజుల నుంచి ఇస్తున్నారు ఇప్పుడు అని చెప్పేసి మేమన్నాం. గత ప్రభుత్వం కూడా ఇచ్చింది, ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ మేనిఫెస్టో పెట్టారు కాబట్టి, కాంగ్రెస్ మేనిఫెస్టోలో రేషన్ కార్డు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, అవి ఇస్తామన్నారు కాబట్టి మరి ఇస్తున్నారు. దాంట్లో తప్పేముంది? వాళ్ళు చెప్పినాయి కదా మాటలు, అవి హామీలు ఇచ్చినాయి కదా. మరి దాదాపు ఒక 100 హామీలు ఉన్నాయి. 100 హామీలు ఉన్నాయి. తన ఇంట్లో భారీ మొత్తంలో లెక్కలో లేని సొమ్ము బయటపడిన కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనపై నిర్వహించిన అంతర్గత దర్యాప్తు నివేదికను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. జస్టిస్ వర్మ పక్షాన సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. జస్టిస్ వర్మ పిటిషన్పై జస్టిస్ దీపాంకర్ దత్తా, ఏజీ మాషీతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. అనంతరం జస్టిస్ వర్మ పిటిషన్ను సమర్థించలేమని తేల్చి చెప్పింది. ఆయన అంతర్గత కమిటీ విచారణలో పాల్గొన్న తీరు, ఆ తర్వాత అసలు కమిటీ సామర్థ్యాన్ని ప్రశ్నించడాన్ని తాము పరిగణలోకి తీసుకోలేమని పేర్కొన్నది. ఇక నాటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీ ఒక్క ఫోటోలు, వీడియోలు అప్లోడ్ విషయంలో తప్పించి మిగిలిన అంశాల్లో చట్టాన్ని పూర్తిగా అనుసరించారని స్పష్టం చేసింది. అయితే ఫోటోలు, వీడియోల విషయాన్ని జస్టిస్ వర్మ పిటిషన్ అభ్యంతరం చెప్పకపోవడంతో దానిని పట్టించుకోమని బెంచ్ పేర్కొంది. ఇక అదే సమయంలో జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ న్యాయవాది మాథ్యూ దాఖలు చేసిన ఓ రిట్ పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. కాకినాడ జిల్లా జగ్గంపేటలో సివిల్ సప్లై అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. రామవరం పరిధిలో తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రైస్ను అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ వారి నుంచి సుమారు 20 టన్నులకు పైగా రేషన్ బియ్యం 3 వ్యాన్లను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పట్టుకున్న బియ్యాన్ని గోదాంకు తరలించినట్లు డీఎస్ఓ సత్యనారాయణ అన్నారు. పీడీఎస్ బియ్యం అక్రమంగా రవాణా జరుగుతుందని వచ్చిన సమాచారం మేరకు ఈరోజు జగ్గంపేట రావడం జరిగిందండి. జగ్గంపేటలో ప్రాథమికంగా జగ్గంపేట మెయిన్ రోడ్లోనే యథాచేతగా ఒక వెహికల్ అనుమానాస్పదిలో తిరుగుతున్నప్పుడు వెంటనే మేము గుర్తించి దాన్ని సీజ్ చేయడం జరిగింది. అది సుమారుగా 4 టన్నులు ఉండొచ్చు. అది వెంటనే జగ్గంపేట పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పి మా డిప్యూటీ సిఎస్డిటి గారికి ద్వారా వెంటనే కేసు 6A కేసు మరియు
క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేయడం జరిగిందండి. ఆ సమాచారం ఈ కేసు ఫైల్ చేస్తుండగానే ఇంకా తదుపరి మేము మాకు వచ్చిన సమాచారం ఇంకా వెహికల్స్ తిరుగుతున్నాయి, ఇంకా అనాథరైజర్ కొన్ని మిల్స్ కు వెళ్తున్నాయని మాకు వచ్చిన సమాచారం మేరకు వెంటనే మేము ప్రస్తుతం గస్తీగా డిప్యూటీ తహసీల్దార్స్ తీసుకుని మేము వెరిఫై చేయడం జరిగిందండి. మా యొక్క తనిఖీల్లో ఇక్కడ బాలాజీ రైస్ మిల్ సంబంధించి బ్యాక్ సైడ్ ఆవరణలో వారికి సంబంధించిన మిల్లు ఆవరణకు సంబంధించి వెనుక భాగంలో ఒక దొంగచాటుగా ఒక దాయటం జరిగింది. ఒక 2 వెహికల్స్ ని దొంగచాటుగా పెట్టుంచారు. ఈ 2 వెహికల్స్ ఒక వ్యాను, ఒక టాటా లైలాండ్ కూడా 2 వెహికల్స్ పెట్టుంచారు. దీనికి సంబంధించి వెంటనే మేము చూడగా అందులో పీడీఎస్ బియ్యం తెల్ల సంచులతో ఉన్నాయని చెప్పి వెంటనే గుర్తించాము. అక్కడ అధిక వ్యక్తులను ఒకరు ప్రశ్నించబోతే వెంటనే వాళ్ళు పారిపోయారు. అక్కడితోనే మనకు ఒక అవగాహన వచ్చింది. పీడీఎస్ బియ్యం అక్రమంగా ఈ రైస్ మిల్ వారు తెప్పించుకున్నట్లుగాను వీరు మిల్లుకు డైరెక్ట్ గా తీసుకువెళ్లకుండా మెయిన్ గేట్ నుంచి వెనుక భాగం వైపు తీసుకొచ్చి ఇక్కడ ఉంచారని చెప్పేసి మా ప్రాథమికంగా విచారణలో తేలిందండి. ఈ రోజు పీడీఎస్ బియ్యం అక్రమంగా రవాణా జరుగుతుందని వచ్చిన సమాచారం మేరకు ఈరోజు జగ్గంపేట రావడం జరిగిందండి. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ విద్యార్థుల ఫిర్యాదు కలకలం రేపుతోంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మురళీకృష్ణ అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఫిర్యాదుల డబ్బాలో ఓ లేఖ లభ్యమైంది. ఈ మేరకు స్టూడెంట్స్ ఫిర్యాదుతో కాలేజీ ప్రిన్సిపల్ సంధ్యారాణి విచారణకు కమిటీ వేశారు. మొత్తం 5 మంది ప్రొఫెసర్లతో విచారణ కమిటీ వేసినట్లు తెలిపారు. నివేదిక అనంతరం తదుపరి చర్యలుంటాయని ప్రిన్సిపల్ చెప్పారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ నుండి పీజీ చేస్తున్న స్టూడెంట్స్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక ఫ్యాకల్టీ మెంబర్ తమని కాస్త ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా మాకు కంప్లైంట్ రావడంతో విచారణ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి సీనియర్ ప్రొఫెసర్స్ ఒక 5 మెంబర్స్ సీనియర్ ప్రొఫెసర్స్తో కమిటీ ఫామ్ చేయడం జరిగింది. ఇంకా విచారణ జరుగుతుంది. రిపోర్ట్ 1-2 రోజుల్లో అందే అవకాశం ఉంది. దాన్ని చూశాక రిపోర్ట్ చూశాక నిజానిజాలు చూసి ఆ తర్వాత తదుపరి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ నుండి పీజీ చేస్తున్న స్టూడెంట్స్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక ఫ్యాకల్టీ మెంబర్ పరిగి మండల సమీపంలోని గిరిజన బాలికల కళాశాల ఆవరణలో విద్యార్థులు నిరసన చేపట్టారు. గత 4 నెలల నుండి ఫ్యాకల్టీ లేకుండానే తరగతి గదులు కొనసాగిస్తున్నారని, మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు ఫ్యాకల్టీ లేకుండానే కొనసాగిస్తున్నారని మండిపడుతున్నారు. వెంటనే ఫ్యాకల్టీ నియమించుకుంటే హైవే రోడ్డు ఎక్కి ధర్నా చేస్తామని విద్యార్థులు వాపోతున్నారు. డిజిటల్ క్లాసులు విని సర్దుకుపోవాలని చెబుతున్నారని, నెలల తరబడి విద్యాభ్యాసానికి దూరం అవుతున్నామని మండిపడుతున్నారు. డిజిటల్ క్లాసులు వింటే డౌట్లు ఎలా క్లియర్ చేసుకోవాలని విద్యార్థులు మండిపడుతున్నారు. వెంటనే ఫ్యాకల్టీ నియమించే వరకు విద్యార్థులు కాంపౌండ్ ఆవరణలో నిరసన చేపడతామని చుట్టున్నారు. ఫ్యాకల్టీ రాకుండా అక్కడ లాస్ అయ్యాం. మళ్ళీ మేము జూన్ ఈ సెకండ్ ఇయర్ స్టార్టింగ్ లో జూన్ కి వచ్చినప్పుడు కూడా సార్ వాళ్ళు ఎవరు లేకుండా, సార్ వాళ్ళు వస్తారో రాదో తెలియకుండా మాకు క్లారిటీ ఇవ్వలేదు. అక్కడ 16 days అసలు ఫ్యాకల్టీనే రాలేదు. అక్కడ 16 days లాస్ అయింది. సెకండ్ టైం ఊరుకున్నాం. ఇప్పుడు థర్డ్ టైం మళ్ళీ చాక్ డౌన్ అని చెప్తున్నారు. మేము థర్డ్ టైం కూడా ఎందుకు ఊరుకోవాలి సార్? మాకు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. హెడ్ ఆఫీస్ ఏం చెప్పకుండా ఫ్యాకల్టీస్ని ఎప్పుడు పడితే అప్పుడు పెడుతూ, ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తూ ఉంటే మా స్టూడెంట్స్ లైఫ్తో ఎందుకు ఆడుకుంటున్నారు సార్ మీరు అలా? ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటిదంటే సిఓఈ ఉంటుందా లేదా అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. అలాంటప్పుడు ఫస్ట్ ఇయర్స్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎందుకు పెట్టాలి? వాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేయాలి? ఒకవేళ నిజంగా సిఓ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టకుంటే వాళ్ళు వేరే కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు కదా సార్. ఇప్పుడు వాళ్ళు సడన్ గా ఇక్కడ ఆపేసి వేరే కాలేజ్కి వెళ్ళినా పేరెంట్స్ కి బటన్ పడుతుంది కదా సార్. ఇప్పుడు శ్రీ చైతన్య, నారాయణ ఇలాంటి ప్రైవేట్ కాలేజెస్ లో వెళ్దామన్నా వాళ్ళకి ఫీజు డబల్ అడుగుతారు. అక్కడ సీట్ వస్తుందని గ్యారంటీ కూడా వారు ఇవ్వరు. మీ పిల్లలు చదవలేరని మా పైన నెట్టేస్తారు. వాళ్ళు ఇక్కడ చెప్తారో లేదో కూడా మాకు తెలియదు. మా లైఫ్ అటు ఇటు పోయి రిస్క్ లో అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్స్ వదిలేండి సార్. మేము సెకండ్ ఇయర్ పీక్ పాయింట్. ఇప్పుడు దసరా వరకు మా యాక్చువల్లీ షెడ్యూల్ మొత్తం అయిపోవాలి. సెకండ్ ఇయర్ దసరా తర్వాత ఫస్ట్ ఇయర్ రివిజన్ స్టార్ట్ అవుతుంది మాకు. ఇప్పుడు మాకు ఏమనిపిస్తుంది అంటే దసరా తర్వాత కూడా అసలు సెకండ్ ఇయరే కంప్లీట్ కాదేమో ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్స్ కి. మేము రీజన్ ఎప్పుడు చేస్తాం సార్? అయితే మా పాప ఇక్కడ 8th క్లాస్ నుంచి ఇక్కడే చదువుతుంది. సిఓఈ ఫస్ట్ ఎస్ఓఈ నుంచి సీట్ వచ్చింది. మళ్ళీ సిఓఈలో కూడా ఇక్కడ ఫ్యాకల్టీ మంచిగా ఉందని ఇంత దూరం నుంచి మేము ఇక్కడ పంపిస్తే ఇక్కడ ఫ్యాకల్టీ లేరని పిల్లలు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే వాళ్ళు సరిగా తిండి కూడా తినలేము లేదు. ఇంతకుముందే చాలాసార్లు ఆరోగ్యం ఇబ్బందులు అయి కూడా వాళ్ళు ఈరోజు చదువుల మీద ఇంట్రెస్ట్ ఉండి పిల్లలు
ప్రైవేట్కు దీటుగా ఉన్నాయని సిఓఏలు ఉన్నాయని దీంట్లోకి వేస్తేనేమో ఇప్పుడు ఇక్కడ ఫ్యాకల్టీస్ లేరు, వాళ్ళకి జీతాలు లేవు. మేము ఎట్లా చదువుకోవాలనే పిల్లలు చాలా ఇబ్బందులు ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ టైంలో పిల్లలకు ఉపాధ్యాయులు వాళ్ళకు భరోసా ఇవ్వాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఇది ఇట్లా చేయడం చాలా దారుణమైన విషయము. ఎందుకంటే నువ్వు మెస్ ఛార్జీలు పెంచడము అది పెంచడం కాదు, పిల్లలకు చదువులు ముఖ్యము. విద్యా వ్యవస్థని మనం ఎంత పటిష్టం చేయగలిగితేనే మనము వ్యవస్థని బాగు చేయగలుగుతాము. కానీ ఈరోజు విద్యా వ్యవస్థనే మనము గాలికి ఇడిచి పెడితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు చాలా రకరకాల ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క విధంగా ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు ఇక్కడ విద్యార్థులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.